నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఢిల్లీలో చూసుకుంటే కనుక కేజ్రీవాల్ కి సంబంధించిన ఇష్యూ అనేది ఇంకా పెరుగుతూ ఉంది. స్వాతి మల్వాల్ కి సంబంధించింది. సో ఇష్యూస్ పైన మనతో మాట్లాడడానికి, దానిపైన విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్ తో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. ఢిల్లీలో చూసుకుంటే కూడా కేజ్రీవాల్ బెయిల్ పైన బయటికి రావడం, ఆయన్ని కలవడానికి ఈమె స్వాతి మలివాల్ వెళ్ళడం, ఇదంతా అక్కడ అసలు ఇష్యూ జరిగింది ఏంటి సార్ ఇదంతా? ఇప్పుడు యాక్చువల్లీ ఇక ఈ రోజు అయితే అంతా జాతీయ స్థాయిలో నడుస్తున్నది. వీడియోస్ తీవ్ర స్థాయిలో వైరల్ అయ్యి అది పెద్ద సంచలనం. జాతీయ మీడియా అంతా అదే లైవ్ టెలికాస్ట్ లో నడుస్తున్నాయి. ఇంతకీ అసలు కేజ్రీవాల్ వర్సెస్ స్వాతి మాలివాల్ ఏంటి అసలు ఈ గొడవ? కేజ్రీవాల్ కి ఆవిడకి ఉన్న సంబంధం ఏంటి అసలు? ఎందుకు ఇది నిజంగానే స్వాతి మాలివాల్ కేజ్రీవాల్ తోనే డైరెక్ట్ ఫైటా, లేదా మధ్యలో ఇంకెవరితోనన్నా ఫైటా ఏమి? అసలు ఎవరు ఈవిడ అంటే యాక్చువల్లీ కేజ్రీవాల్ ఈ ఆప్ పార్టీ పెట్టకముందు, ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టకముందు ఒక ఎన్జిఓ, ఒక ఆర్గనైజేషన్ ని రన్ చేసేవాడు. సో ఆ ఎన్జిఓలో ఎప్పటి నుంచో ఈవిడ పనిచేస్తూ ఉన్నది. సో కేజ్రీవాల్ తో ఈమెకున్న సంబంధాలు ఆ ఎన్జిఓ ద్వారా కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తున్నది. సో అంటే ఈవిడ ఆప్ లో కూడా చాలా సీనియర్, చాలా పాతకాలపు వ్యక్తిగా మనం భావించాలి. సో దాంతో పాటుగా కేజ్రీవాల్ తో కొన్ని సంవత్సరాల పాటు నడుస్తూ వచ్చింది కాబట్టి, ఉద్యమ కాలంలో నడుస్తూ వచ్చింది, ఎన్జిఓ ఉద్యమ కాలంలో. తర్వాత ఆప్ ఉద్యమం చేసినప్పుడు కేజ్రీవాల్ తో నడుస్తూ వచ్చింది. తర్వాత రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికలు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కూడా ఆమె కేజ్రీవాల్ తోనే నడుస్తూ వచ్చింది. ఆమె రాజ్యసభ మెంబర్ కూడా, ఆప్ తరఫున రాజ్యసభ మెంబర్. సో అంటే ఆమెకి ఆ సేవలను గుర్తించి డ్యూ ప్రయారిటీ ఇచ్చి రాజ్యసభకు పంపించారు. సో ఇది నడుస్తూ ఉండగా ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయిపోయి వచ్చిన తర్వాత ఈమె కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెడితే డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నప్పుడు ఆయన ఆ టైంలో కేజ్రీవాల్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఎక్కడో వేరే గదిలో ఎక్కడో ఉంటారు. ఆయన పిఏ వచ్చి, వైభవ్ కుమార్ అనే అతను వచ్చి ఈమెను బయటికి వెళ్ళిపోమని అడిగాడు. అడిగితే ఇవి నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఉంటాను ఇక్కడే ఉండి ఇవాళే తెలుసుకొని పోవాలి అని చెప్పి అటువంటి కామెంట్స్ చేసింది. మనకు ఆ వీడియోలో కనిపిస్తున్నది. నేను ఇవాళే ఈ వ్యవహారం తెలుస్తాను, ఇక్కడే తేల్చాలి, నేను ఇప్పుడు ఫోన్ చేసి డీసీపీని పిలుస్తాను, ఆయన ముందే తెలుస్తాను ఈ కథ అంతా అని ఇట్లా చేస్తున్నది కామెంట్స్. అసలు ఆ కథ ఏంటి, ఏం తెలుస్తుంది, ఎవరి గురించి ఆవిడ కామెంట్స్ చేస్తున్నది? ముఖ్యంగా పొలిటికల్ హిట్ మ్యాన్ అని ఒక వర్డ్ వాడింది, పొలిటికల్ హిట్ మ్యాన్. ఆ పొలిటికల్ హిట్ మ్యాన్ ఎవరు? అసలు ఈ పొలిటికల్ హిట్ మ్యాన్ వ్యవహారం తేల్చాలి. ఈయన ప్రతిసారి ఇంతే, ఏవేవో వీడియోలు సృష్టించి, ఏవేవో సోషల్ మీడియాలో పెట్టించి తను సేవ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉంటాడు. ఈ కథ అంతా ఇప్పుడు చాలా ఉంటుంది అందులో వీడియోలో వింటుంటే. మరి అసలు ఆ హిట్ మ్యాన్, డైరెక్ట్ గా హిట్ మ్యాన్ ఎవరు అంటే చెప్పలేదు. మనం ఆవిడ మాట్లాడుతున్న దాన్ని బట్టి, కేజ్రీవాల్ ఇంట్లో ఉండి మాట్లాడుతున్న దాన్ని బట్టి కేజ్రీవాల్ అనుకోవాలి. మరి ఆయన ఏం చేశాడు, అసలు ఈ వ్యవహారం తేల్చాలంటుంటే ఈ వ్యవహారం గురించి, అసలు దేని గురించి అనేది ఏమి తెలియట్లా. పోనీ ఇప్పటి వరకు 2-3 రోజుల నుంచి కథ నడుస్తున్నది. కేజ్రీవాల్ అయినా బయటకు వచ్చి చెప్పలేదు, ఈవిడైనా ఆ విషయం ఏంటో చెప్పటం లేదు. ఆప్ పార్టీ వాళ్ళు స్పోక్స్ పర్సన్లు ఏమో లేదు ఈ కేజ్రీవాల్ గారు ఈ విషయాన్ని హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఆయన ఈ విషయాన్ని పరిష్కరిస్తారు అని చెప్తున్నారు. కానీ ఆ విషయం ఏంటో చెప్పటం వాళ్ళు కూడా. సో మరి ఆయనే పరిష్కరించాలట. అంటే కేజ్రీవాల్ వర్సెస్ ఈ స్వాతి మాలివాల్ వ్యవహారం ఏమిటి? మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత వైరుధ్యం ఏంటి? వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఇంకోటి ఏంటంటే అనఫిషియల్ గా అంటే రకరకాల అనుమానాలు, సోషల్ మీడియా ద్వారానే రకరకాల అనుమానాలు. అదే టైంలో కేజ్రీవాల్ వైఫ్ కూడా, సునీత కేజ్రీవాల్ కూడా ఇంట్లోనే ఉంది. అసలు ఇదంతా ఆవిడే చేయించిందని, సెక్యూరిటీ వాళ్ళని పంపించి ఆవిడని బయటికి పంపించమని చెప్పిందని, ఆ పోలీసులతో సెక్యూరిటీ వాళ్ళతో ఈ స్వాతి మాలివాల్ వాగ్యుద్ధానికి దిగిందని, నేను బోను, నువ్వు నా మీద చెయ్యేస్తే నీ సంగతి చూస్తా ఇక్కడే అని ఆవిడ కామెంట్స్ ఆ వీడియోలోనే. సో ఇదంతా నడిచింది డ్రామా. చివరికి మొత్తానికి ఆ వైభవ్ అనే అతను ఈ లోపల ఇంట్లో నుంచి దూసుకొని వచ్చేసి ఆమె మీద చేయి చేసుకున్నాడని ఆవిడే చెప్పింది. నన్ను 7-8 సార్లు కొట్టాడు, మొహం మీద కొట్టాడు, ఛాతీ మీద కొట్టాడు, తన్నాడు, పొట్ట మీద తన్నాడు, నేను తట్టుకోలేక నేను పరిగెత్తేశాను బయటికి అని ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు అసలు ఇంతవరకు దీని మీద కేజ్రీవాల్ మాట్లాడడం లేదు, ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. సో ఇది కేజ్రీవాల్
నోరు విప్పితే తప్ప తెలిసే పరిస్థితి కనపట్టాల. ఆమె కూడా మరి పోలీసులకి అసలు ఈ విషయం అంతా ఇప్పుడు ఎంతసేపటికి తన మీద దాడి గురించి కంప్లైంట్ ఇచ్చింది. దాడి గురించే సో చెప్తున్నారు. ఎందుకు దాడి జరిగింది అనేది పోలీసులు ఆ వైభవ్ అనేవాడిని అరెస్ట్ చేసి వాడితో మాట్లాడేది తప్ప తెలియదు. అతను పరారీలో ఉన్నాడు. లేకపోతే కేజ్రీవాల్ చెప్పాలి. అసలు కేజ్రీవాల్ ఇన్ని రోజుల నుంచి అసలు మరి ఆమె రాజ్యసభ మెంబరు, తన పార్టీ అమ్మాయి, ఎప్పటి నుంచో తనతో కలిసి పనిచేసిన అమ్మాయి, మరి అసలు ఈ వ్యవహారాన్ని ఇన్ని రోజుల నుంచి తను పోనీ జైల్లో ఉన్నాడా అంటే అనుకోవచ్చు, బయటే ఉన్నాడు. ఉండి కూడా ఇంత వ్యవహారాన్ని పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, ఎందుకు ఆయన తాసారం చేశాడు అనేది ఒక అనుమానం. దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా పర్సనల్ రైవలరీ ఉందా, ఒక ఫ్యామిలీ గొడవలు ఏమైనా ఉన్నాయా అనేది అనుమానాలు రేకెత్తుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇవాళ ఈ వీడియోలు వైరల్ అయ్యి మరికొంత సంచలనం సృష్టించినాయి. ఆమె అయితే ఆ ఇంట్లో నుంచి ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి రావద్దని అనటము, నేను వస్తాను, నేను రావటానికి నాకేంటి అభ్యంతరము, ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ అన్నట్టు ఆవిడ మాట్లాడటము, లేదు నువ్వు బయటికి వెళ్ళి ఏమైనా చేసుకో, ఇక్కడ చేయొద్దని చెప్పి ఆ గార్డ్ అంటము, ఇవన్నీ కూడా వీడియోలో వినిపిస్తున్నాయి మనకి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే అసలు విషయం తప్ప మిగతాదంతా మనకు తెలుస్తున్నది. ఆ అసలు విషయం ఏంటి, ఆ గొడవ ఏంటి అనేది మరి ఈ రోజు ఇంత జరిగిన తర్వాత ఈ వీడియోలు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ ఏమన్నా రియాక్ట్ అవుతాడేమో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఇటు కేజ్రీవాల్ అలాగే స్వాతి మలివాల్ కి సంబంధించిన ఇష్యూ అనేది చాలా సీరియస్ గా రన్ అవుతుందనే చెప్పాలి. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ ఏంటి అనేది మాత్రం అసలు క్లియర్ గా ఉన్న అసలు గొడవ ఏంటి అనేది మాత్రం బయటకు రావడం లేదు. అది ఏంటనేది బయటకు వచ్చి కేజ్రీవాల్ దాని గురించి మాట్లాడితే తప్ప విషయం ఏంటనేది బయటకు వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు. ఇది ఇవాల్టి విశ్లేషణ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.